మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఎక్కడైతే పశ్చిమ గోదావరి జిల్లా మరి ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు మరి రఘురామకృష్ణరాజు గారు 2-3 రోజుల క్రితం అక్కడ ఒక అంబేద్కర్ ఫ్లెక్సీని చించేయడం జరిగింది. అందరూ చూస్తుండగానే వీడియో తీస్తుండగానే ఆయన దారుణంగా కర్రను ఇలా ఊపి చాలా దారుణంగా చేయడం జరిగింది. ఇది మేమందరం కూడా గ్రహించడం జరిగింది. గ్రహించి మరి ఈ తప్పు ఇంటికి చేశారు మీరు, నిజంగా గ్రామంలో ఏదైనా ఇబ్బంది అవుతాయి. ఆయన నాగదేవత గుడికి వెళ్ళి రూట్లో ఈ బ్యానర్ కట్టారని చెప్పేసి ఆయన అంటున్నాడు. నిజంగా నాగదేవత గుడి వెళ్ళి దానికి అడ్డంగా కడితే మాత్రం మేము ఖచ్చితంగా తప్పుని సపోర్ట్ చేయం. దీన్ని మాత్రం మేము చెప్తున్నాం. మరి నిజంగా ఆ రకంగా జరుగుంటే మీకు పోలీసు వాళ్ళు ఉంటారు, ఎంఆర్ఓ వాళ్ళు ఉంటారు, లేకపోతే విఆర్ఓ ఉంటారు, వీళ్ళందరూ పిలిచి గ్రామంలో ఎస్సీ సోదరులను కూర్చోబెట్టి ఇది జరుగుతున్నది తప్పు, ఈ గుడికి వెళ్ళే దారిలో కడతాం మంచి పద్ధతి కాదని మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు చేయించాలి తప్ప మరి 100 మంది 200-300 మంది జనాల సమక్షంలో మీరు గెడపట్టి లాగేస్తుంటే, కొంతమంది జనసేన జెండాల బట్టి మీ కేరింతలు కొడుతుంటే మరి మాకు ఎంత అవమానం అనిపిస్తుందండి. ఇది ఏంటి దారుణం? ఇది ఒక ఎమ్మెల్యేగా మీరు ఒక కులమో లేకపోతే ఒక మతమో ఓటేస్తే మీరు ఎమ్మెల్యే అవ్వలేదు. రఘురామకృష్ణరాజు గారు ఇది మీరు తెలుసుకోవాలి. ఏదైతే రాజ్యాంగం నిర్మాత ఉన్నాడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగం రాయటం వల్లే మీరు రాజ్యాంగం మీదే మరి ప్రమాణం చేసి మీరు చట్టసభలో అడిగిట్టారు. అది మాత్రం మీరు గుర్తెరగాలి. నేను అంబేద్కర్ని గౌరవిస్తానని మీరు చెప్తున్నారు ఒక పక్క, ఇంకో పక్క అంటారు నేను హిందువులను గౌరవిస్తానంటారు. అంటే మిగతా కులాలు మీకు మిగతా కులాలు కానీ మిగతా మతాలు కానీ మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను వీడియో ద్వారా. ఈరోజు ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి చలో వేలూరుపాడు మేము పిలుపునిస్తే మమ్మల్ని మార్గం మధ్యలో మమ్మల్ని ఆపేసి తీసుకొచ్చి మాలమహల్ కార్యాలయంలో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా? తప్పు చేసిన వాడినేమో ఏసీలో కూర్చోబెట్టి మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇది ఎంతవరకు? మరి సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి అన్నారు. మరి ఏది మరి రాజ్యాంగాన్ని మీరు ఏమాత్రం కాపాడుతున్నారు? అంటే సామాన్యుడికి ఓ రకంగా చట్టము లేదా ఉన్నవాడికి ఓ రకంగా చట్టం వర్తిస్తుందా? ఎవడైనా సరే తప్పు చేసినాడు ఎవడైనా సరే శిక్ష పడవలసిందే. రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికైనా సరే మీరు మీ పద్ధతి మీ తీరు మార్చుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ కూడా మరి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, చాలా ఉధృతమయ్యే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితులను పోలీసులు అందరూ కూడా వెనకడిగేస్తున్నారు అతని మీద కేసు నమోదు చేయడానికి. అట్రాసిటీ కేసు నమోదు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో గనకపరు ఇష్యూ ఎలాగైతే ఏందో జాతీయ స్థాయిలో మరి అదే పరిస్థితి మరి రఘురామకృష్ణరాజు కూడా పడుతుంది. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మీరు దాన్ని మీరు తగ్గించుకుని మరి ప్రజల్లోకి వచ్చి మీరు తప్పైందని చెప్పకపోతే మాత్రం ఇది చాలా దారుణ పరిస్థితులు ఏర్పడతాయి. లేకపోతే కనుక మేము మాలమాడు తరపున కాదు అన్ని సంఘాల కలిపి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు జరుగుతున్నా కానీ ఒక మీడియా కూడా మా దళితుల వాయిస్ వినిపించకపోవడం చాలా దారుణం. ఇది చాలా దారుణం. మరి మేము ఏం తప్పు చేసామో తెలియదు కానీ మా వాయిస్ను మాత్రం ఒక మీడియా ఛానల్ కూడా మమ్మల్ని ప్రసారం చేయలేకపోతుంది. మరి రఘురామకృష్ణరాజు గారు దాన్ని మేనేజ్ చేస్తున్నారా లేదా కావాలని మీడియా వాళ్ళు పెడతారా లేదా మాకు తెలియదు. కానీ మాకున్న ఏకైక ఆయుధాలు వాట్సాప్, ఫేస్బుక్లు, సోషల్ మీడియా మేము నమ్ముకున్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ కోరుతున్నాం, మాకు జరిగిన అన్యాయాన్ని ఇంకెప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్యకర్తని ఏ సామాన్యులు కూడా చేయకూడదనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న వ్యక్తి ఒక మాదిగలకు సంబంధించిన వ్యక్తి కాదని, ప్రపంచానికి దార్శనికుడు అని చెప్పి అంబేద్కర్ గుర్తెరగాలని మీడియా మిత్రులు కూడా మేము పూర్తిగా అడుగుతూ మీడియా మిత్రులు ఒకటి అడుగుతున్నాం. నిజంగా మీడియా మిత్రులందరికీ అంబేద్కర్ మీద ఏం మాత్రం అభిమానం ఉన్నా మా దళితులకు జరిగిన అన్యాయాన్ని మీ మీడియా ద్వారా మీరు వాయిస్ 10 మందికి వినిపించి తప్పుని అతను క్షమించే వరకు కూడా, అతను క్షమాపణ అడిగే వరకు కూడా ఈ ర్యాలీలు కానీ మరి వివిధ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి తప్ప 80% కార్యక్రమం ఆగో. మీరు 100 మంది పోలీసులు కాదు 1000 మంది పోలీసులు తెచ్చుకున్నా మీరు మరో గరగపరం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత రఘురామకృష్ణరాజు మీద ఉందని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే రఘురామకృష్ణరాజు గారు ఈ విషయం మీద మీరు మీడియా ముందుకు వచ్చి తప్పైందిలో పోవాలి తప్ప. ఇంకొకటి మీరు ఎస్ఐ సర్టిఫికేట్ నేను రద్దు చేపిస్తానని చెప్పి అంటున్నారు. అసలు మీరు తప్పు చేశారు, మీరు చేసిందే తప్పు. మళ్ళీ ఎస్ఐ సర్టిఫికేట్ రద్దు చేస్తానని ఎలా చెప్తారండి? అసలు ఏ రకంగాను? అంటే క్రైస్తవులు అనగదొక్కేయడానికి వచ్చారా, లేకపోతే మాలవులను అనగదొక్కేయడానికి వచ్చారా, మాదిగిని అనగదొక్కేయడానికి వచ్చారా, ఏ కులాన్ని అనగదొక్కడానికి వచ్చారు? మీరు ఒక ఎమ్మెల్యే ఏంటి ఒక కులాన్ని ఒక మతాన్ని అనగేస్తున్నారు చాలా తప్పు. మీరు ముందు అది తెలుసుకోవాలి, ముందు అది తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ మాలమాడు రాష్ట్ర అధ్యక్షుడు జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.